అందరికీ శుభోదయం అండి. నేను మీ కరుణ కావూరి. మనం తెలివితేటలతోటండి ఎంతైనా ఏదైనా సాధించవచ్చు. ఒకప్పుడు ఒకనొక ధనికుడైన ఆసామి వ్యాపారవేత్త ఉన్నాడు. అతనికి 2 కుమారులు. అతను ఇంకా వయసు వచ్చింది, నాకు నా వ్యాపార బాధ్యతలు, నా ఈ ఆస్తుపాస్తులన్నీ కొడుకులకు అప్పచెప్పేద్దామని ఆలోచించి 2 కొడుకులకి ఎవరు తెలివైన వాడైతే వాళ్ళకి అప్పచెప్తామని 2 పిలిచాడు పరీక్ష పెడదామని. ఒకరోజు 2 పిలిచి 2కి చెరో కొంచెం డబ్బు సమానంగా ఇచ్చాడండి. ఇచ్చి చెప్పాడు, ఏమని, మీ 2 కూడా ఈ ధనాన్ని తీసుకెళ్ళి మార్కెట్లో దొరికే వస్తువు ఏమన్నా తీసుకురండి, కానీ ఆ వస్తువు ఇల్లంతా నిండిపోవాలి. ఇల్లంతా నిండిపోగలిగిన వస్తువులు నేను ఇచ్చిన ఈ ధనంతో మార్కెట్లో కొనుక్కుని రండి అని చెప్పాడు. చెప్తే అది వినగానే ఆ ధనం తీసుకొని పెద్ద కొడుకు ఉన్న పళంగా అదే పనిగా పరిగెత్తుకొని వెళ్ళి తన తమ్ముడి కన్నా ముందు తనే తీసుకొచ్చేసి ఇల్లు నింపేయాలి నానిచ్చిన ధనంతో అనేసి మార్కెట్లో ఎంక్వైరీ చేసుకుంటే అన్నింటికన్నా మార్కెట్లో గడ్డి చాలా చీప్గా అని చెప్పారు అందరూ. అప్పుడు వెంటనే ఆ ఎండుగడ్డి కొనేసి అతను నానిచ్చిన మొత్తం డబ్బు ఖర్చు పెట్టి మొత్తం ఆ డబ్బుకి ఎండుగడ్డ అంతా కొనేసి తీసుకొచ్చి ఇల్లంతా పోసాడు నింపేద్దామని. కానీ ఆ ఎండుగడ్డితో ఇల్లంతా నింపలేకపోయాడు, ఇంకా ప్లేస్ ఉండిపోయింది. ఇక చిన్న కొడుకున్నాడు కదా, చిన్న కొడుకు ఏం చేశాడు, ఆలోచించి మార్కెట్కి వెళ్ళి తన దగ్గర ఉన్న ధనంలో ఒకే ఒక్క రూపాయితో ఒక పెద్ద కొవ్వొత్తి కొన్నాడు. కొని ఇంటికి తీసుకొచ్చి ఆ కొవ్వొత్తి ఇంటి మధ్య భాగంలో వెలిగించాడు. ఆ కొవ్వొత్తి వెలుగు మొత్తం ఇల్లంతా నింపేసింది. అప్పుడు ఇది చూసి ఆ తండ్రి చాలా సంతోషపడి చిన్న కొడుకు తెలివితేటలు చూసి చిన్న కొడుకే తన వ్యాపార బాధ్యతలంతా అప్పచెప్పి ఆస్తుపాస్తులు అప్పచెప్పి పెద్ద కొడుకుని అతనికి సహాయ సహకారాలు అందించమని చెప్పాడు. ఇదండి, తెలివితేటలతో మనం ఏదైనా సాధించవచ్చు. ఇలాంటివే కాదండి, ఇప్పుడు మనం ఫిజికల్గా అటాక్ చేయలేనప్పుడు ఏమన్నా ప్రమాదాల్లోని వాటిల్లోని ఇలా మన తెలివితేటలు ఉపయోగించి బుద్ధిబలం ఉపయోగించి ఎంత పెద్ద ప్రమాదాలైనా సరే మనం వాటిలోంచి బయటపడతాం. కాబట్టి తెలివితేటల్ని మనం ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి.